రేవంత్ రెడ్డి గారికి భయం అనేటటువంటిది ఏముంటుంది సార్? ఆయనకి ఏం భయం? వాళ్ళ అధికారంలో ఉండి ఫుల్ ఫ్లెడ్జ్ పవర్లో ఉన్నప్పుడు కూడా తప్పుడు కేసులలో లోపటేస్తున్నా కూడా బెడ్రూమ్లకి పోలీసులు వచ్చి ఎత్తుకొని పోయినప్పటికీ కూడా తీవ్రవాదులు వేసేటటువంటి జైల్లో మీరు వేసినప్పటికీ కూడా బల్లుల మధ్యలో ఆయన బతుకుని చిదిమేద్దామనేటటువంటి కుట్రలు చేసినప్పటికీ కూడా తెగించి నిలబడి కలబడినోడు, తర్వాత అధికారంలోకి వచ్చినోడు. కానీ ఏ రోజు కూడా కక్షపూరితంగా వ్యవహరించినటువంటి వాడు కాదు. వ్యవహరించేటోడు అయితే వచ్చిన 3 నెలల్లోనే మీ కుటుంబం సంగతే చూసేటోడు. అట్లా లేదు కాబట్టి భగవంతుడు అనేటటువంటి ఒక ఆయన ఉన్నాడు. ధర్మం అనేటటువంటిది నడిచేది నడుస్తుంది, చట్టం తన పని తను చేసుకుంటూ పోవాలనేటటువంటి విషయాన్ని నమ్మినటువంటి వ్యక్తి కాబట్టి పారదర్శకంగానే విచారణ జరగాలి. కాబట్టి జస్ట్ కుంభకోణము లేకపోతే ఫోన్ ట్యాపింగ్ అనే అంశంతో లోపటేయడం ఎంతసేపు? సరే కోర్టుకు పోతారు, ఫస్ట్ అరెస్ట్ చేసి లోపటేయడం అనేటటువంటి ఎంతసేపు? వాళ్ళు చేసిరు కదా గతంలో. కానీ ఎవరైనా కేటీఆర్ అనేటటువంటి వ్యక్తి కొంచెం పిరికితనం ఉంటుంది అనేది మనందరికీ తెలుసు. ఎందుకు అని అంటే సాక్షి లెక్క పిలిచేటటువంటి కేసు కూడా నువ్వు అడ్వకేట్లు నాకు కావాల్సిందే లేకపోతే లేదా నువ్వు భయపడుతున్నావు అని అంటే నువ్వు దాని లోటపీస్ కేసు అని మేకపోతే గాంభీర్యం మీడియా ముందుకు వచ్చేమో నీ మాటలు ఒక లెక్క ఉంటాయి. కానీ విచారణ ఎదుర్కొనేటటువంటి సమయంలో నాకు వకీలు కావాల్సిందే లేకపోతే నేను బతకలేను అనేటట్టుగా మీరు చేసేటటువంటి ఏదైతుందో అది వాస్తవం.